నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి మన దోమాడ గ్రామంలో జరిగిన ఈ దౌర్జన్యకాండను కళ్ళారా చూడడానికి మరి మేము చెప్పిన వెంటనే ఇచ్చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 4 నుంచి చూస్తూ ఉన్నాం మన దోమాడ గ్రామంలో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పడానికి కూడా మాటలు కూడా రావడం లేదు, ఓదార్చడానికి కూడా మాటలు రావడం లేదు. మరి అటువంటిది వాళ్ళకి కలిసి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి నాయకులను పిలవగా వీరు కూడా మరి ఇచ్చేసి మన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో వారికి కొంత సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి లీగల్గా కూడా ఏ రకంగా సహాయపడవచ్చు అన్నది పెద్దలు మరి వేణు గారు, అదేవిధంగా రాజా గారు కూడా ఆలోచించి పై అధికారుల దృష్టికి ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలన్న విషయంపై కూడా వారు తగిన సూచనలు ఇస్తారు. ఈ సందర్భంగా మాకు ముఖ్యంగా మీరు చెప్పాలంటే ఇంత దౌర్జన్యకాండ జరిగిందంటే కారణం కేవలం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ఆదేశాలు లేకుండా, తన సహకారం లేకుండా ఏ ఒక్క పోలీసు కానీ ఏ ఒక్క అధికారి కానీ ముందుకు వచ్చి ఈ రకంగా చేయరు, ఇంత దౌర్జన్యకాండ చేయరు. ఆయన మరి బీజేపీ పార్టీ, మరి బీజేపీకి సంబంధించిన దేశ ప్రధాని మోడీ గారేమో దేశ రక్షణ గురించి అవసరమైతే పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తానంటున్నాడు. ఈయన మాత్రం అదే పార్టీకి చెందిన ఈయన మాత్రం తనకి మరి ఆల్రెడీ వీళ్ళు చెప్పారు 30 లక్షల వరకు కూడా ఆయనకు ముట్టిందని బాధితులు నిన్న మొన్న కూడా చెప్పారు. ఇప్పుడు కూడా కొంత అమౌంట్ ఆయనకు ముట్టిందని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఆయన తన స్వలాభం గురించి, తనకు వచ్చే లబ్ధి గురించి ఇక్కడ దోమాడ గ్రామానికి సంబంధించిన ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో మన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఆస్తులు నేలమట్టం చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, అక్కడ మోడీ గారేమో పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి మన శత్రువులు ఆస్తుల్ని నష్టం చేయడానికి ఆయన చూస్తుంటే, ఈయన మాత్రం తనకు ఓటేసి గెలిపించిన వాళ్ళ ఆస్తుల్ని నష్టం చేయడానికి ఆల్రెడీ మరి మన నియోజకవర్గంలో బిక్కువలు కానీ, పందలపాక్ కానీ, రాజుపాలెం కానీ, పెదపూడి కానీ, మళ్ళీ కొత్తగా దోమాడ గ్రామం కానీ, ఈ గ్రామాల్లో ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి మాత్రం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అనుకుంటున్నాడేమో నేనేదో మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా హైడ్రా కింద అన్నీ కూడా నేను సమూలంగా కూడా నేను పడగొట్టేస్తాను, నాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే నాకు లబ్ధి చేకూరుస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా చేయడానికని ఆయన అనుకుంటున్నాడేమో. ఆఖరికి అంత దారుణంగా చేసిన తెలంగాణలో కూడా హైదరాబాద్లో నోటీస్ ఇస్తున్నారు, ఇక్కడ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయన చేయడు. అంతేకాకుండా మరి నిన్న మండల ఆఫీస్కి వచ్చారు, ఈ రోజున ఇక్కడ అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వచ్చారు, పక్క బారెడు దూరం. అయినా కూడా బాధితులు ఎవరిని కూడా పరామర్శించడానికి కూడా ఆయన రాలేదు. అంటే ఆయన ఏ రకంగా ఉన్నారో కూడా చూడండి, ఆయన ఆలోచన ఏ రకంగా ఉందా అన్నది. అంటే ఏం లేదు, ఇక్కడ పరామర్శిస్తే ఆ లేఅవుట్ యజమాని ఏమైతే అమౌంట్ ఇచ్చాడో నా అమౌంట్ నాకు ఇచ్చేవయ్యా, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు ఏంటంటాడు. ఆయనకు ముట్టిన అమౌంట్ మళ్ళీ వెనక్కి ఇచ్చేయలేదు కానీ పరామర్శ చేస్తేని. అందు గురించి ఆయన ఒక చిరునవ్వు నవ్వుతూ వెళ్ళాడని కూడా చెప్తున్నారంటే తను ఏదో ఒక రాక్షసత్వంగా ప్రవర్తించి చూడండి మీ బతుకులు ఇంతేనా అని పేదల వంక ఒక చిరునవ్వు నవ్వి వెళ్తున్నాడని వీళ్ళందరూ కూడా చెప్పారు. కనీసం ఆగకుండా కూడా మరి నిన్న అయితే మండల ఆఫీసులో నాకు విషయం తెలియదు అన్నమాట. మరి విషయం తెలియకపోవడం ఏంటి, సోషల్ మీడియాలో కానీ మా అన్ని రకాలుగాను కూడా ఇంత దౌర్జన్యం ఏంటని గత 2-3 రోజుల నుంచి కూడా కూడేకి వస్తున్నా కూడా నాకు విషయం తెలియదు, ఎవరో వచ్చి నాకు కంప్లైంట్ ఇవ్వలేదన్నారు. ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎవరికైనా కూడా మన గ్రామంలో కానీ వాళ్ళకి ఏదైనా అగ్ని ప్రమాదం ఇంకోటి అయిందనుకోండి, వాళ్ళమే మనకు వచ్చి ఏం చెప్పరు, తెలిసిన వెంటనే మనం వెళ్ళాలి. మరి నిన్న తెలిసింది కదా, ఈవేళ తెలిసింది కదా, ఎందుకు రాలేదు అంటే కేవలం ఇక్కడికి వస్తే ఆయన తీసుకున్న లంచం మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ యజమాని ఊరుకోవడం, మరి మా దగ్గర అమౌంట్ తీసుకుని మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా ఎందుకు వెళ్ళామని నిలదీస్తారు. అందు గురించి ఇక్కడ రావడానికి మరి మొహం చెల్లక మరి వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేదలకు ఎప్పుడైనా కూడా మంచి జరిగింది కానీ ఇలా గృహాలు కూల్చలేదు, గృహాలు కట్టించేయం కానీ గృహాలు ఎవరిని కూడా కూల్చలేదు. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన కూడా చాలామంది కూడా మన పెదపూల్లో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కట్టుకుని స్థోమతున్న వాళ్ళకి పట్టుకుంటే సహాయం చేసాం. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్తగా ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేదు. సరిగదా ఇచ్చినవి ఉన్నవి 70-80 సంవత్సరాల నుంచి ఉన్నవి మాత్రం కూల్చేస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డి, నువ్వు కానీ నీ అనుచరులు కానీ ఈ రోజు కూడా ఈ శిబిరానికి రాలేదు.
రేపొద్దుట అంటే ఇప్పుడు చూసాం ఆల్రెడీ ఒక ఆవిడ హార్ట్ పేషెంట్, ఇంకా ముసలి వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళు ఎవ్వరు చనిపోయినా ఏమైనా కూడా కేవలం మీరు చేసిన అన్యాయం వల్లే ఆ బెంగతోటి వాళ్ళు చనిపోతారు. నిజంగా ఆ బెంగతోటే కానీ వాళ్ళు చనిపోతే లేఅవుట్ యజమానికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, తీసుకొచ్చి శవాన్ని అక్కడే దహనం చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే కారకులు మీరు కాబట్టి. లేదా 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 వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. మొన్నే చెప్పాం, ఏదైతే 6 ఇళ్ళు ఉన్నాయో ఒక్కొక్క ఇంటికి 25 లక్షలు. ఎందుకంటే వాళ్ళకి బతుకు తెరుగుకున్న సామాన్తో సహా అంతా కూడా పోయింది. వాళ్ళకి రోడ్డు మీద పడ్డారు. ఈ రోజున వర్షం వస్తే వాళ్ళకి తలదాసుకోవడానికి కూడా లేదు. ఎండలో అయితే టంటి కింద ఉంటున్నారు వాళ్ళు. మరి ఈ రోజున వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినా సరే యజమానికి కూడా చెప్తా ఉన్నాను, లేకపోతే భవిష్యత్తులో ఈ బెంగ అంటే వచ్చిందంటే కారణం మీరే. ఈ బెంగతోటి ఎవరు చనిపోయినా తీసుకొచ్చే శవాన్ని అక్కడే వీళ్ళ దహన సంస్కారాలని కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇక్కడ మీరెవరో కూడా ప్లాట్లు కొని మోసపోవద్దు ఈ విషయం తెలియ వరకు కూడా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలను అర్పిస్తాం కానీ మా స్థలాలు మేము ఇవ్వని వీళ్ళు అంటున్నారు. కాబట్టి వీళ్ళతోటి సెటిల్ అయ్యే వరకు కూడా మీరు అందులో ప్లాట్లో ఎవరైనా కూడా స్థలాలు కొన్నా కూడా మీరు నష్టపోతారని కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. మరి రామకృష్ణారెడ్డి ఒకటే చెప్తా ఉన్నాను, ఇన్ని ఇళ్ళు భూస్థాపితం చేసి నువ్వు ఎప్పటికప్పుడు భవిష్యత్తులో ఎవరైతే ఈ నష్టపోయారో వీళ్ళందరూ కూడా నీకు కూడా అదే గతి పట్టేలా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.